రేవంత్ రెడ్డి స్పీచ్ విన్నారా మీరు? విన్నా. యూనివర్సిటీలో. ఓకే, ఎట్లా అనిపించింది మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్యాంపస్కి వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? బీ ఫ్రాంక్ ఏంటంటే ఇన్స్టాంట్గా ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు టక్మని ఎనర్జీ ఉన్నట్టు ఆయన స్పీచ్కు చాలామంది అక్కడ ఉన్నోళ్ళు మంత్రముగ్ధులేరు, అది విన్నోళ్ళు కూడా చాలామంది నాకు చెప్తున్నా స్టూడెంట్స్, ఏ బాగా మాట్లాడండి అయ్యా అన్నట్టు చెప్పిర్రు. నిజంగానే రేవంత్ రెడ్డి మంచి స్పీకరే, నో డౌట్. కేసీఆర్ కూడా మంచి స్పీకరే, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా మంచి స్పీకర్లే. అయితే ఒక స్పీకింగ్ సరిపోదు కదా, అసలు చూస్తే అబ్బా ఇంత మంచోడా, ఇంత అద్భుతంగా మాట్లాడుతుండని ఉంటుంది. కానీ ఆయన మాటలకు చేసే చేష్టలకు మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడప దాటవు. అంటే ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. అంటే మాటలే చేతలు లేవని చెప్పి అంటున్నారు మీరు? ఒక్క 60,000 ఉద్యోగాల విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో అదే చెప్తున్నా. అది ఇప్పుడు మీరందరూ ఆశీర్వదిస్తే నేను సీఎం అయినా అంటే మీరందరూ నాకు సీఎం జాబ్ ఇచ్చిరని ఆయన చెప్తుండు. అవును, మరి నీకు సీఎం జాబ్ ఇచ్చిన వాళ్ళు ఈ 60,000 ఉద్యోగాలు కూడా నిరుద్యోగులకు ఇచ్చినట్టు. ఓకే, నిరుద్యోగులు ప్లస్ డిజిటల్ మీడియా ప్రశ్నించే గొంతుకలు. జివో 46 వాళ్ళది ఎంత కవరేజ్ చేసినావు? ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ కావచ్చు, చిక్కడపల్లి లైబ్రరీ ఇక్కడ కావచ్చు, లేకపోతే ఇందిరా పార్క్ దగ్గర కావచ్చు, ఇంకా స్టేట్ వైడ్గా నేను చూసిన వీడియోలే నువ్వు కవర్ చేసినంత ఎవరు చేయలే. నేను పిఎంఆర్ టీవీ ఛానల్ వేసుకుని నేను వచ్చిన, నా శక్తి మేరకు నేను కవరేజ్ చేసిన. ఈవెన్ పోలీస్ అభ్యర్థులకు కూడా రిజర్వేషన్ ఇష్యూలో ప్రాబ్లం అవుతుంది, ఆ ప్రిలిమ్స్ అన్నప్పుడు కూడా మనం చేసినాం. లాంగ్ జంప్, హై జంప్ అప్పుడు మనం చేసినామా లేదా? ఈవెన్ ప్రవళిక చనిపోయినప్పుడు కూడా గ్రూప్ 1 ఇష్యూలో ఇదే అశోక్ నగర్లో రాత్రి పూట కూడా మనం పోయినాము, డే టైంలో పోయినాము, పెద్ద మొత్తంలో ఇష్యూ చేసినాం, వాళ్ళ ప్రవళికల ఇంటికి పోయినాం. దీంట్లో ఎక్కడన్నా రేవంత్ రెడ్డి ఉన్నాడా? లేడు కదా. మరి ఆయన జాబులు ఇచ్చినట్టే మనం మనకన్నా ఇప్పుడు ఎంత దారుణం అంటే, మనము ఒకడేమో కేసీఆర్ ఇచ్చిండు అంటాడు, ఈయననేమో నేను ఇచ్చిన అంటాడు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకి ఉద్యోగాలు ఇచ్చిన అదే చెప్తున్నా. ఆయన నోటిఫికేషన్ ఇచ్చిండు, అది దగా నోటిఫికేషన్, ఈయనది దగా రిక్రూట్మెంట్ అనొచ్చు. ఎట్లా అంటే నేను ఇచ్చిన చెప్తుడు, నీకు సీఎం జాబ్ ఇచ్చినప్పుడు మేమనట్లే, నువ్వే అన్నావు. మీరందరూ నేనేమన్నాండి, కొండారెడ్డిపల్లె నుంచి అచ్చంపేట దగ్గర కాశీం సార్ ఊరు పక్కకే నేను బస్సు ఎక్కి వచ్చిన, మీరందరూ ఆశీర్వదిస్తే నేను ఇటు నిలబడి మాట్లాడుతున్నా. అంటే మీరు నాకు సీఎం జాబ్ ఇచ్చిర్రు. సీఎం జాబ్ మనం ఇచ్చినప్పుడు ఏదైనా రిక్రూట్మెంట్ జరిగి జాబ్లు వస్తే ఆ జాబులు రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు ఎట్లయితుంది? ప్రభుత్వం ఇచ్చినట్లయితే. అంతే కదా. ఇప్పుడు నువ్వు చీఫ్ బ్యూరో మైక్ టీవీలో నువ్వు ఎంత కష్టపడ్డా ఇప్పుడు మీ ఓనరే జీతం ఇచ్చినట్టు కదా, వాళ్ళు సాలరీలు అన్నీ ఆయననే ఇస్తాడు కదా. ఇక్కడ మీ మైక్ టీవీ ఓనర్ ప్లేస్లో నిరుద్యోగులు, డిజిటల్ మీడియా ప్రశ్నించే గొంతుకలు అంటున్నా. వీళ్ళు ఇప్పుడు నీకు గ్రూప్ 1 ఇష్యూలో పాల్గొనలే, గ్రూప్ 2 వాయిదా ఏమన్నప్పుడు పాల్గొనలే, డిఎస్సి ఉద్యమాలలో మనం అనేక సార్లు ఇందిరా పార్క్ కాడ కానీ, ఆ ఓయూలో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ, నువ్వు రాష్ట్రంలో ఎక్కడ జరిగినా మనము చేసినాం. కేసీ రావు, కేటీ రావు, హరీష్ రావు, సంతోష్ రావు, ఈ రావులు ఉన్నన్ని రోజులు మనకు జాబులు రావు అని ప్రమాణ స్వీకారం చేసినాం. అప్పట్లో కేసీఆర్ 13,000 ఉద్యోగాలు ఏదైతే అసెంబ్లీలో ప్రకటించిండో, 11,000, 13,000, అవి నోటిఫికేషన్ ఇవ్వకపోతే, ఆ జాబులు ఇవ్వకపోతే నీ జాబ్ తీసేస్తాం. ఆయన 5,000 ఇస్తే వద్దన్నాం 5,000. అట్లా మనం అవనిగడ్డకు పోయినాము, నల్గొండ పోయినాము, తెలంగాణలో ఎక్కడున్నా మన యూట్యూబ్ ఛానళ్ళు మనం నిరుద్యోగుల తరపున తిరిగినాం. ఇక్కడ ఎక్కడన్నా రేవంత్ రెడ్డి వచ్చిండ, నువ్వు నిజంగా మా గుండెల మీద చేతేసుకొని చెప్పు. ఒక్క దగ్గర ఒక లక్ష్మిని, లంబడల తల్లి ఎల్బీ నగర్ లక్ష్మి అమ్మను తాటి ఎగిరిస్తే అసలు ఆమె వీపును, కాళ్ళు, చేతులు చెప్పరాని జాగాలలో కొడితే మనందరం పోయినాం కదా. వచ్చిండ రేవంత్ రెడ్డి? రాలే. నందనవనం అనే దగ్గర ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేసిరు. నందనవనం అనే దగ్గర, మలక్పేట దగ్గర ఉంటుంది నందనవనం అనే ఏరియాలో గంజాయి బ్యాచ్ ఆమెను రేప్ చేస్తే మనందరం పోయినాం. అట్లా ఒక్కటి కాదు, ఇప్పుడు నీకు ఒక్క కేసా మనం చేసినా ఒక్కొక్కటి గుర్తుకు తెచ్చుకుంటే నెమరేసుకుంటే ఇవన్నీ మనమే చేసినామా అనేటట్టు. ఎక్కడ రేపులు జరిగిన వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలన్నీ అసలు మాట్లాడితే 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా. అదే నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చారు మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది. ఎందుకంటే నిరుద్యోగుల తరపున మీరు ఫైట్ చేస్తున్నారు, వాళ్ళ తరపున
మీడియా అంటే మీరు వీడియోలు చేస్తుంటారు. అదే నేను స్పష్టత ఇస్తున్నా, ఈ వీళ్ళు రేవంత్ రెడ్డి ఇచ్చినాయి కావు, కేసీఆర్ ఇచ్చినాయి కావంటున్నా, స్పష్టం చేస్తున్నా. ఒక్క జాబ్ కూడా ఇచ్చినామని నువ్వు చెప్పుకోకూడదు అంటున్నా. మరి ఎవరిచ్చిర్రు అంటే ఎవరైతే కేసీఆర్ మీద కొట్లాట చేసిర్రో, ప్రాణాలకు తెగించిర్రో, నువ్వు వీసీతోని గొడవ పెట్టుకున్నావు భార్గవ్ యూనివర్సిటీలో. కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చి పెట్టుకున్నాడా? మనందరము ఒక ఉప్పెనలాగా చేస్తేనే, నేను అనేది ఏంటంటే వీళ్ళకి జాబులు ఇచ్చింది మనమే, నిరుద్యోగులకు మనందరం. రేవంత్ రెడ్డికి జాబ్ మనం ఇచ్చినప్పుడు వాళ్ళకి జాబులు ఇచ్చింది కూడా మనందరం అంటున్నా నేను. మనందరం ఇచ్చినాం. ఇప్పుడు నెక్స్ట్ సభ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా సభ పెడతా అంటుండు. అప్పుడు పోలీసులు లేకుండా వస్తా, సెక్యూరిటీ ఉండదు, ఏముండదు, మీకు ఏమేం కావాలో ఆ లెక్కలన్నీ బయట పెట్టండి, లెక్కలు ఇస్తే దానికి కావాల్సిన నిధులు ఇచ్చేస్తా, ఒక 1000 కోట్లు ప్రకటిస్తా ఉస్మానియా యూనివర్సిటీకి అని చెప్పి అంటుండు. 1000 కోట్లు సరిపోతాయా? ఎన్ని పెట్టాలి డబ్బులు? నేను అనేది ఏంటంటే నేను 1000 కోట్లు ఇస్తా, 2000 కోట్లు ఇస్తా, ఈ మాటలు ఎందుకు చెప్పడము? వచ్చి దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. నువ్వు నిజంగా నీకు మనశ్శాక్షి ఉంటే నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ రోజు అదే రోజు నువ్వు ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి మొక్కి పోవాలి. అమరవీరుల స్తూపం కాడ మొక్కి ఆర్ట్స్ కాలేజ్ కాడ వచ్చి మొక్కి పోవాలి. నువ్వు ఈ 2 ఏళ్ళు నీకు రావడానికి, నువ్వు ఉండే సెక్రటరేట్ ఎక్కడ ఉంది? ఈయన ట్యాంక్ బండ్ పైన, ఈ ట్యాంక్ బండ్ కింద ఆర్ట్స్ కాలేజ్. నువ్వు రావడానికి అర్ధగంట టైం పట్టదు. నువ్వు వచ్చి నిజంగా కృతజ్ఞత సభ ఆ రోజు పెట్టిపోతుంటే ఎంత బాగుంటుండే. ఇప్పుడు ఆ కంచెలు ఏదో వైరల్ అవుతున్నాయి, కంచెలు ఉన్న వీడియోలు, కంచెలు వేసుకొని బందీగా వచ్చిండు అంటున్నారు. ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇన్ని కంచెలు ఏమి అవసరం నీకు? అదానికి కోట్ల రూపాయల ఖర్చు, అంతమంది పోలీసు వాళ్ళు. మరి నువ్వు నిజాయితీ పరుడివి అయితే, నువ్వే తప్పు చేయకపోతే, నీకు నోటి దూలనే లేకపోతే, ఇదే రేవంత్ రెడ్డి మీద ఎందుకు అందరికి నిరుద్యోగుల కొంత కోపం ఉందంటే, జాబులు అనేటి తర్వాత ఇష్యూ. మీలాంటి వాళ్ళు రెచ్చగొడుతున్నారు నిరుద్యోగులు అని చెప్పి అంటున్నారు, నిజమేనా? అదే వైపాల్ యాదవ్, ఒక జనార్దన్, లేకపోతే ఒక ఆస్మా, ఇట్లాంటి వాళ్ళు నిరుద్యోగులను ముందు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి అసలు ఈ ఉద్యమాన్ని క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఇది జెన్యూన్ ఉద్యమం కాదంటున్నారు. అసలు నేనేమంటున్నా అంటే, నాకు కొంచెమన్నా అంటే బేసిక్స్ తెలియదా? నాకు తెలియదు. ఏదైనా పోటీ పరీక్షకు ప్రిపేర్ కాలేదేమో. ఎప్పుడన్నా నిరుద్యోగులతో ఒక 1-2 గంటలు అప్పుడప్పుడు కూర్చుంటే మనకు విషయాలు తెలిసేది. మేము అనేది ఏంటంటే సింపుల్ అబ్బా, నీకు ఒకటి చెప్తే నువ్వు షాక్ అవుతావు. పోటీ పరీక్షలకు సంబంధించి భవిష్యత్తులో ఫీజు లేకుండా చేయాలని నేను ఒక డిమాండ్ పెడుతున్నా. అంతా నిరుద్యోగులే, పేదోళ్ళే. ఆయన కానిస్టేబుల్కో టీచర్ జాబుకో ప్రిపేర్ అవుతాడు. వాళ్ళ దగ్గర 1000-2000 ఎందుకు తీసుకోవాలబ్బా? అంటే నువ్వు 1000-2000 కూడా ఆయన వచ్చి రేపు సర్వీస్ చేయడానికి వస్తాడు. మళ్ళీ ఆయన గరీబోడు అయితేనే మిడిల్ క్లాస్ వాళ్ళే వచ్చి ప్రిపేర్ అవుతారు. నీకు నిరుద్యోగులు సీఎం జాబే ఇచ్చినప్పుడు ఈ భూస్వాములకు రైతు బంధు ఇచ్చే బదులు నువ్వు టెట్ ఎగ్జామ్ పెట్టినా, డిఎస్ ఎగ్జామ్ పెట్టినా, కానిస్టేబుల్ ఎగ్జామ్ పెట్టినా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా అంటున్నా. తప్పేముంది అలా? ఇది డబ్బులు అవసరమా? పెద్ద బడ్జెట్ అవసరం ఉంటుందా? అంటే ఇది కూడా ఇప్పటిదాకా 2 ఏళ్ళలో ఈయన చేయలే. నిజంగా కృతజ్ఞత ఉన్నాడు. నీకు 4-5 లక్షల జీతం వస్తుంది. తెల్లారు లేచి కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి మీ అన్నదమ్ములు మున్సిపల్ శాఖలో, విద్యాశాఖలో, హోం శాఖలో ఎన్ని అన్ని చేస్తున్నారు. ఎంత సంపాదించుకున్నా అంత సంపాదించుకుంటారు, 100,000 కోట్లు. అంటే జనరల్గా 2 పడవల మీదనే కాలు పెట్టొద్దు అంటారు. కానీ నేను 4 పడవల మీద కాలు పెట్టిండు.